వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న విన్నపం. చాలామంది మన వీడియోలని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గురించి మనందరికీ ఎన్నో విషయాలు తెలుసు. కానీ స్వామివారి విగ్రహానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, స్వామివారి జుట్టు నిజమైనదేనా? స్వామివారి విగ్రహానికి ఉన్న జుట్టు నిజమైనదేనని భక్తుల్లో ఒక విశ్వాసం ఉంది. పురాణ కథనం ప్రకారం స్వామివారు భూమిపై ఉన్న సమయంలో ఒక ప్రమాదంలో తమ జుట్టును కొంత భాగం కోల్పోతారు. అప్పుడు నీలాదేవి అనే గంధర్వ రాజకుమారి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి స్వామివారికి సమర్పించిందని చెప్తారు. అక్కడి నుంచి భక్తులు తమ జుట్టును సమర్పించి తలనీలాల సాంప్రదాయం ప్రారంభమైందని నమ్ముతారు. రెండవది, పచ్చకర్పూరం వల్ల విగ్రహానికి ఏమీ కాదా? స్వామివారి విగ్రహానికి పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారని చెప్తారు. దీనివల్ల రాళ్లపై పగుళ్ళు ఏర్పడతాయని ఒక ప్రచారం ఉన్నప్పటికీ స్వామివారి విగ్రహంపై ఎటువంటి పగుళ్ళు లేదా నష్టం కనిపించదని భక్తులు విశ్వసిస్తారు. అందుకే స్వామివారి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. విగ్రహం నిజంగా మధ్యలో ఉందే? ఇది మూడో ఆసక్తికరమైన విషయం. ఆలయం బయట నుంచి చూస్తే స్వామివారి విగ్రహం గర్భగుడి సరిగ్గా మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రసిద్ధంగా చెప్పబడే ఒక వివరణ ప్రకారం విగ్రహం గర్భగుడి మధ్యలో కాకుండా కుడివైపు భాగంలో ఉంటుంది. అయినా బయట నుంచి చూస్తే మధ్యలో ఉన్నట్లు కనిపించడం భక్తుల్ని ఆశ్చర్యపరిచే విషయాల్లో ఒకటి. అండ్ ఇది అప్పటి కట్టడాలకు ప్రఖ్యాతగా కూడా నిలుస్తుంది. అండ్ నాలుగవది, ఎప్పటికీ ఆరని దీపం. స్వామివారి ముందు వెలిగించే దీపాలు నిరంతరం వెలుగుతూ ఉంటాయని భక్తుల విశ్వాసం. ఈ దీపాన్ని చాలామంది ఎప్పటికీ ఆరిపోని భక్తికి ప్రతీకగా భావిస్తారు. ఐదవది, స్వామివారి విగ్రహానికి చెమట పడుతుందా? స్వామివారి విగ్రహం వెనక భాగంలో చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తాయని, విగ్రహానికి చెమట పట్టినట్లు అనిపిస్తుందని భక్తులు చెప్తారు. వాటిని పట్టు వస్త్రాల్లో తుడుస్తారని కూడా చెప్తారు. అయితే ఇది నిజంగా స్వామివారి చెమటే అని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. కాబట్టి దీన్ని భక్తులు విశ్వాసంగా చూడాలి. విగ్రహం వెనక అలల శబ్దం. ఇది ఆరో ఆసక్తికరమైన విషయం. స్వామివారి విగ్రహం వెనక చెవిని ఉంచితే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని కొందరు చెప్తారు. తిరుమల సముద్రానికి దూరంగా ఉంది కదా, మరి అలల శబ్దం ఎలా? ఇదే ఈ విషయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే దీనిని కూడా శాస్త్రీయ పరంగా నిర్ధారణ లేదు. ఇది ప్రధానంగా భక్తుల్లో ఉన్న ఒక ప్రసిద్ధి విశ్వాసం. ఇలా తిరుమల స్వామివారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, కథలు, విశ్వాసాలు ఉన్నాయి. ఈ 6 విషయాల్లో మీకు అత్యంత ఆశ్చర్యంగా అనిపించింది ఏది? మీ కామెంట్స్లో చెప్పండి. గోవింద గోవింద. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.